సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. తాజాగా హైదరాబాద్లో ఓ యువకుడిని నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటన మరొక ముందే తాజాగా నగరంలో మరోసారి నేరగాళ్లు రెచ్చిపోయారు. నగర శివారులోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 వ్యక్తులు ఓ యువకుడిపై అత్యంత క్రూరంగా దాడి చేసి పదునైన ఆయుధంతో అతని గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటన రాజేంద్ర నగర్ పరిధిలోని కలిసా ఖాన్ దర్గా వద్ద జరిగింది. గంజాయి మత్తులో ఉన్న 4 వ్యక్తులు బాధిత యువకుడితో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. మొదట మాట పెరిగి వాగ్వాదంగా మారగా కొద్దిసేపటికే ఆ 4 యువకుడిపై ఒక్కసారిగా దాడికి దిగినట్లు సమాచారం. దాడి సమయంలో నిందితులు పదునైన ఆయుధంతో బాధితుడి గొంతుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో యువకుడు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. దాడి చేసిన అనంతరం 4 నిందితులు అక్కడి నుంచి నేరుగా పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే అత్యవసర సేవలకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన యువకుడిని వెంటనే అంబులెన్స్లో సమీప హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశంపై వైద్యులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గొంతుకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రక్తపు ఆనవాళ్లు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ దాడికి పాల్పడిన వారు గంజాయి మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దాడికి కారణం ఏంటి? అసలు ఈ నిందితులు ఎవరు? బాధితులకు నిందితులకు ముందే పరిచయం ఉందా? వ్యక్తిగత కక్షల కారణంగానా లేక గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవే ఈ దారుణానికి దారి తీసిందా అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన రాజేంద్ర నగర్ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఇటీవల కాలంలో గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలు అలాగే పెరిగిపోతున్నటువంటి క్రైమ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. మత్తు పదార్థాల ప్రభావంతో యువత హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలను అరికట్టేందుకు మత్తు పదార్థాల సరఫరాపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు స్థానికులు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్గా వంటి రద్దీ ప్రాంతంలో ఇలాంటి దాడి జరగడం భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాత్రి వేళల్లో పోలీసుల నిఘాను మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం బాధితుడికి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుండగా పరారీలో ఉన్న 4 నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడికి గల అసలు కారణాలు నిందితులు పట్టుబడిన తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.